గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్. అసలు ప్రాఫిట్ అంటే ఏంటి, లాస్ అంటే ఏంటిది, వీటి గురించి నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకు ప్రాఫిట్ అండ్ లాస్లో సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్, డిస్కౌంట్, మార్కెట్ ప్రైస్, మార్కెట్ అమౌంట్, ఇలా అని కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే ప్రాఫిట్ అండ్ లాస్ స్టార్ట్ చేస్తారో ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలి అంటే ప్రాఫిట్ అంటే ఏంటి, లాస్ అంటే ఏంటిది వాళ్ళు అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా? కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత బేసిక్స్ కొన్ని నేర్చుకోవాలి. ఆ తర్వాత స్టార్ట్ చేయాలి. వెంటనే ఫార్ములాస్ నేర్చుకొని క్వశ్చన్స్ స్టార్ట్ చేయకూడదు. ఎందుకంటే మనకు అర్థం అవ్వదు. క్వశ్చన్ అనేది మీకు అర్థం అవ్వాలి. సో క్వశ్చన్లో చాలా ఉంటాయి కదా, క్వశ్చన్ అనేది అర్థం అవ్వకపోతే మీరు ఆన్సర్ చేయలేరు. ఓకేనా? ఫస్ట్ కాస్ట్ ప్రైస్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు నేను ఒక వస్తువుని కొన్నా. ఒక వస్తువుని నేను 500 రూపీస్కి కొన్నా. దాన్ని కాస్ట్ ప్రైస్ అంటాం. నేను కొన్న వస్తువు కాస్ట్ ప్రైస్. నేను ఏదైతే ఒక వస్తువుని కొన్నానో ఆ వస్తువుని నేను వేరే వాళ్ళకి అమ్మిన, 600 రూపీస్కి అమ్మిన. ఓకేనా? దాన్ని సెల్లింగ్ ప్రైస్ అని అంటాం. నేను కొన్నదాన్ని కాస్ట్ ప్రైస్, ఏదైతే నేను అమ్మానో దాన్ని మనం సెల్లింగ్ ప్రైస్ అని అంటాం. సో ఇప్పుడు 500కి కొన్న, 600కి అమ్మిన. సో నాకు అందులో ప్రాఫిట్ వచ్చింది. ఎంత వచ్చింది? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ని వేస్తే నాకు 100 వచ్చింది. అది ప్రాఫిట్. 100 అనేది ప్రాఫిట్. ఓకేనా? అదే ఉంది ఇక్కడ నేను రాసిన సెంటెన్స్లో కూడా అదే ఉంది. వెన్ సెల్లింగ్ ప్రైస్ ఎస్పీ ఈజ్ గ్రేటర్ దెన్ కాస్ట్ ప్రైస్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ లాస్ అంటే ఏంటిదంటే సేమ్ అదే ఎగ్జాంపుల్. నేను ఒక వస్తువుని 500 రూపీస్కి పెట్టి కొన్న తర్వాత అదే వస్తువుని నేను 400కి అమ్మేసిన. ఓకేనా? 500కి పెట్టి కొన్నా, అది కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్కి 400కి అమ్మేసిన. సో ఇప్పుడు నాకు దానిలోకి వెళ్ళి కాస్ట్ ప్రైస్లోకి వెళ్ళి సెల్లింగ్ ప్రైస్ని మైనస్ చేయండి. మైనస్ చేస్తే నాకు ఎంత వచ్చింది? 100 వచ్చింది. సో నాకు లాస్ అనేది 100 వచ్చింది. ఓకేనా? ఫస్ట్ ప్రాఫిట్ అంటే ఏంటిది, లాస్ అంటే ఏంటిది మీకు అర్థమైంది. సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటిది, కాస్ట్ ప్రైస్ అంటే ఏంటిది అర్థమైంది. ఇప్పుడు నేను నార్మల్గా సింపుల్గా ఒక క్వశ్చన్ చెప్తాను. దాని ద్వారా మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది అర్థమవుతుంది. ఇక్కడ నేను ఒక 2 లైన్స్ రాశాను కదా, చూడండి. కాస్ట్ ప్రైస్ అనేది 200, సెల్లింగ్ ప్రైస్ అనేది 260, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అని. ఫస్ట్ బేసిక్ ఇక్కడ నుండే మనం నేర్చుకోవాలి ప్రాఫిట్ అండ్ లాస్లో. సో సేమ్ నేను మళ్ళీ అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఒక వస్తువుని 200 రూపీస్కి కొని అదే వస్తువుని నేను 260 రూపీస్కి అమ్మేసిన, సెల్లింగ్ ప్రైస్. సో ఇప్పుడు మనకు ప్రాఫిట్ తెలవాలంటే ఎట్లా, దానిలోకి వెళ్ళి దీన్ని మైనస్ చేయాలి. సిపి మైనస్ ఎస్పి చేయాలి. సిపి మైనస్ ఎస్పి చేస్తే మనకు 200 మైనస్ 260 చేయండి. చేస్తే ఎంత వస్తుంది? 60 వస్తుంది. ప్రాఫిట్ ఎంత? 60. ఓకేనా? ప్రాఫిట్ అనేది 60. ఇప్పుడు మనకు పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలి అంటే ఈ 60 బై నువ్వు ఎంత కొన్నావు? ఒక వస్తువుని 200 రూపీస్కి కొన్నావు, అవునా కదా? 260 బై 200 ఇంటూ 100 వేసుకోవాలి. ఎందుకంటే మనం పర్సెంటేజ్కి కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి. సో దీన్ని సింప్లిఫికేషన్ చేయండి. చేస్తే ప్రాఫిట్ వచ్చేసి 30% వస్తుంది. ఓకేనా? సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. నేను ఏ క్వశ్చన్స్లో ఉన్న సెంటెన్సెస్ ఉంటాయి కదా, సెంటెన్సెస్ ఏం రాయాలి, డైరెక్ట్ నెంబర్స్ తీసుకొని చెప్తున్నాను. ఇది మీకు అర్థమైందా అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ లాస్ పర్సెంటేజ్ చెప్తాను. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనం లాస్ పర్సెంటేజ్ని ఫైండ్ చేయాలి. ఇంత ముందులానే సిమిలర్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఫైండ్ చేయాలి. కాస్ట్ ప్రైస్ వచ్చేసి ₹500, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 450. ఓకేనా? ఒక వస్తువుని నేను ఫస్ట్ 500 పెట్టి కొన్న తర్వాత అదే వస్తువుని నేను 450కి అమ్మేసిన. అంటే ఇప్పుడు ఏమైంది? 500కి కొన్నదాన్ని నేను 450కి అమ్మేసిన అంటే మనకు లాస్ వచ్చింది. లాస్ అనేది ఎంత వచ్చింది? లాస్ అనేది 50 వచ్చింది. ఓకేనా? లాస్ అనేది 50 వచ్చింది. ఇప్పుడు పర్సెంటేజ్ కన్వర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? 50 బై మనం ఏం వేసుకోవాలి? కాస్ట్ ప్రైస్ని వేసుకోవాలి. సెల్లింగ్ ప్రైస్ని వేసుకోవద్దు, కాస్ట్ ప్రైస్. నువ్వు ఫస్ట్ అసలు ఎంత కొన్నావు? 500కి కొన్నావు. 50 బై 500 ఇంటూ 100. నువ్వు పర్సెంటేజ్కి చేస్తున్నావు కాబట్టి ఈ జీరో క్యాన్సిల్, ఈ జీరో క్యాన్సిల్. 5 1 అండ్ 5 1 0. ఓకేనా? మనకి ఇది ఎంత వస్తుంది? 10% వస్తుంది. లాస్ అనేది ఎంత? 10%. ఓకేనా? మీకు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎలా ఫైండ్ చేయాలి, లాస్ పర్సెంటేజ్ ఎలా ఫైండ్ చేయాలని అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి థర్డ్ క్వశ్చన్. ఫైండ్ ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్ని మనం ఫైండ్ చేయాలి. ప్రాఫిట్ అనేది మనకి ఇచ్చారు, ప్రాఫిట్ ఉన్న కాస్ట్ ప్రైస్ అనేది ఇచ్చారు.
ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. నేను ఒక వస్తువుని 400కి కొన్నాను. ఓకేనా? దాని ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత? 25%. దాని సెల్లింగ్ ప్రైస్ అనేది మనకు తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు ప్రాఫిట్ అనేది 25% వచ్చిందంటే కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంటది. అవునా? అమౌంట్ అనేది ఎక్కువ ఉంటది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? దీని ఇంటూ దీన్ని. ఎస్‌పి ఈజ్ ఈక్వల్స్ టు సిపి ఇంటూ 1 ప్లస్ పర్సెంటేజ్. ఓకేనా? ఈజ్ ఈక్వల్స్ టు సిపి అంటే ఎంత? 400 ఇంటూ 1 ప్లస్ 25ని మనం పర్సెంటేజ్లో తీసుకోవాలంటే 25/100. ఓకేనా? 400 ఇంటూ దీన్ని చేయండి. దీన్ని చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 2 zeros ఉన్నాయి. సో 0.25 వస్తుంది. 0.25 400 ఇంటూ 1.25 చేస్తే మనకు సెల్లింగ్ ప్రైస్ అనేది ₹500 వచ్చింది. ఓకేనా? ఏం లేదు, నార్మల్గా నేను ఫార్ములా చెప్పి ఆన్సర్ చెప్పాలి, కానీ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను. ఓకేనా? మీకు అర్థం అవ్వాలి అని చెప్పేసి. మనకు క్వశ్చన్లో కాస్ట్ ప్రైస్ ఇచ్చిర్రు, ప్రాఫిట్ ఇచ్చిర్రు 25%, సెల్లింగ్ ప్రైస్ని ఫైండ్ చేయమంటున్నాడు. సో కాస్ట్ ప్రైస్ అనేది 400 ఉంది, మనకు ప్రాఫిట్ అనేది 25% ఇచ్చిర్రు అంటే సో సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువనే ఉంటుంది. సో 400 ఇంటూ ప్రాఫిట్ని చేస్తే అయిపోతుంది. 400 ఇంటూ ప్రాఫిట్ పర్సంటేజ్ని చేస్తే మీకు వాల్యూ అనేది వచ్చింది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఫైండ్ సిపి అంటే ఏంటి? కాస్ట్ ప్రైస్ వెన్ ఎస్పి అండ్ ప్రాఫిట్ ఈస్ గివెన్. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 600, ప్రాఫిట్ అనేది 20%. ఓకేనా? ఇప్పుడు ఇప్పుడు సిపి అంటే ఏంటిది? ప్రజెంట్ నేను ఒక వస్తువుని ఒక ఏదో ఒక 500కో 600కో నేను కొన్నదాన్ని నేను 600కి అమ్మేసిన. అప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేది 20% వచ్చింది. సో మనకు సిపి అనేది ఎస్పి కన్నా తక్కువ వస్తుంది. ఓకేనా? ఇది ఒక్కడైతే మీరు క్వశ్చన్కి బట్టి మీరు అర్థం చేసుకోవాలి. సో మనకి ఇక్కడ ప్రాఫిట్ అనేది వచ్చింది అంటే ఎస్పి కన్నా సిపి వాల్యూ అనేది తక్కువ వస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు మనం సిపిని ఫైండ్ చేయాలంటే ఎస్పి డివైడెడ్ బై 20 చేస్తే మీకు ఆన్సర్ అనేది వస్తుంది. సిపిని ఫైండ్ చేయాలంటే ఎస్పి బై 1 ప్లస్ పర్సెంటేజ్ చేస్తే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఎస్పి అంటే 600, సెల్లింగ్ ప్రైస్ 1 ప్లస్ 20/100. ఓకేనా? దీన్ని కన్వర్ట్ చేయండి. 600, 2 zeros ఉన్నాయి కదా, 0.20, సో 1.20 వస్తుంది. దీన్ని డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే మనకు 500 వస్తుంది. కాస్ట్ ప్రైస్ అనేది ₹500. అంటే ఒక వస్తువుని 500కి కొన్న తర్వాత అదే వస్తువుని 600కి అమ్మిండు. అప్పుడు ప్రాఫిట్ అనేది 20% వచ్చింది. ఓకేనా? మనకు ఎగ్జామ్లో పెద్ద పెద్ద సెంటెన్సెస్ ఇచ్చి అడిగే క్వశ్చన్లు ఇవే. సో మనం డైరెక్ట్ ఆ క్వశ్చన్లు నేర్చుకోకుండా స్టార్టింగ్ ఇట్లా 1 లైన్ 2 లైన్ 3 లైన్ సెంటెన్సెస్ నేర్చుకోండి. ఓకేనా? చిన్న చిన్న క్వశ్చన్స్ నేర్చుకున్నారనుకోండి, మీకు అక్కడికి వెళ్ళేసరికి ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, మార్కెట్ ప్రైస్ అన్న కాస్ట్ ప్రైస్ అన్న ఒకటే. ఓకేనా? మార్కెట్ ప్రైస్ అనేది మనకు ఎంపీ అనేది ₹1000 ఇచ్చిర్రు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది? డిస్కౌంట్ అనేది మనకు 10% ఇచ్చిండు. ఇప్పుడు మనని సెల్లింగ్ ప్రైస్ అనేది ఫైండ్ చేయమంటుంది. ఓకేనా? ఇప్పుడు మనకి ఏంటి అన్నట్టు లాస్ వచ్చింది అన్నట్టు. ఒక వస్తువు అనేది మార్కెట్ ప్రైస్ అంటే ఒక వస్తువు ఉంది, ఆ వస్తువుకి మార్కెట్ ప్రైస్ ప్రకారం ₹1000. సో డిస్కౌంట్ అనేది 10% ఇచ్చేసిండు. డిస్కౌంట్ 10% ఇచ్చేసరికి ఏమైంది? అక్కడ లాస్ వచ్చింది. సో సెల్లింగ్ ప్రైస్ వేయాలంటే ఏం చేయాలి? దానిలోకి వెళ్ళి దీన్ని తీసేస్తే నీకు సెల్లింగ్ ప్రైస్ అనేది వస్తుంది. ఓకేనా? చెప్పింది అర్థమైందా? సెల్లింగ్ ప్రైస్ మీకు రావాలి అంటే దానిలోకి వెళ్ళి దీన్ని తీసేస్తే సెల్లింగ్ ప్రైస్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఇది 1000 సెల్లింగ్ ప్రైస్ అంటే ఫస్ట్ 1000 మైనస్ ఇక్కడ ఇది ఎట్లుంది? 10%లో ఉంది. సో 10% అంటే 10/100 పర్సెంటేజ్ కన్వర్ట్ చేస్తుంది. 10/100 ఇంటూ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? 1000. ఈ 2 zeros క్యాన్సిల్. 10 10s ఎంత అవుతుంది? 100.
1000 మైనస్ 100 చేస్తే మనకు ఎంత వస్తుంది? 900. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ₹900. ఓకేనా? ఈ వీడియో మీ అందరికి అర్థమైందనేసి అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇందులో ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్‌గా రిప్లై ఇస్తాను. ప్రాఫిట్ అండ్ లాస్‌లో ఇంకా కొన్ని ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఈ వీడియో మీకు ఇన్ కేస్ అర్థమైతే నాకు అర్థమైంది అని కామెంట్ చేయండి. సో, దానివల్ల నాకు ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది వీడియోస్ చేయాలి అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.